హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మనం లాస్ట్ జూన్లో జరిగినటువంటి టెట్ ఎగ్జామ్ పేపర్ గురించి విశ్లేషణ చేసుకుందాం. ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చాడు, ఏ కాన్సెప్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తే మనకి స్కోరింగ్ అనేటువంటిది ఎక్కువ వస్తుంది అనేటువంటి విషయాలను ఒకసారి మనం చర్చించుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, మొదటి 10 పూర్ణాంకాల సగటు అన్నాడు. ఇక్కడ చూడండి, పూర్ణాంకాలు అనేటివి 0 నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి 10 పూర్ణాంకాలంటే 0, 1, 2 ఇట్లా 9 వరకు వస్తాయి. వీటి సగటు కనుక్కోవాలి. ఇక్కడ సగటు కనుక్కునేటప్పుడు మీరు ఒక విషయాన్ని గమనించండి. ఎప్పుడు కూడా ఇచ్చినటువంటి దత్తాంశంగాన ఒక క్రమాన్ని ఫాలో అవుతూ ఉంటే, ఒక ఆర్డర్లో ఉంటే, ఇప్పుడు ఇక్కడ చూడండి ప్రతిదీ కూడా ఒకటొకటి ఇంక్రీజ్ అవుతుంది. 1 + 1 + 1 + 1 ఇట్లా. అదే ఇలా ఉన్నింది అనుకోండి, 2, 4, 6, 8, 10 ఇక్కడ +2 +2 యాడ్ అవుతుంది. అంటే ఇచ్చినటువంటి దత్తాంశం ఒక క్రమాన్ని గాన ఫాలో అవుతుంటే దాంట్లో మిడిల్ మోస్ట్ వాల్యూ ఏదైతే ఉంటుందో అదే సగటుని తెలియజేస్తుంది. ఇక్కడ ఈ దత్తాంశం యొక్క సగటు ఎంత అంటే 6. మరి మొదటి 10 పూర్ణాంకాల సగటు అన్నాడు. మరి ఇక్కడ ఉన్నటువంటి పూర్ణాంకాలు ఏమిటంటే 0, 1, 2, 3, 4 ఇట్లా 9 వరకు ఉంటాయి. అవునా? సగటు కావాలంటే మామూలుగా రాసుల మొత్తము బై రాసుల సంఖ్య వేస్తాం. కానీ ఇప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి దత్తాంశం ఒక క్రమాన్ని ఫాలో అవుతుంది కాబట్టి సగటు దేన్ని తెలియజేస్తుంది అంటే దీంట్లో వచ్చేటువంటి మిడిల్ మోస్ట్ వాల్యూ. సో ఇక్కడ వచ్చేటువంటి మిడిల్ మోస్ట్ వాల్యూ ఏదంటే ఇటువైపు చూడండి, ఇటువైపు 4, ఇటువైపు 4 అంకెలు తీసేస్తే మధ్యలో మనకి మిగిలినవి 4, 5 మిగిలాయి. మరి వాటిల్లో మధ్య విలువ కావాలి అంటే వాటిలో మిడిల్ మోస్ట్ వాల్యూ 4కి 5కి మధ్య విలువ 4.5 కాబట్టి 4.5. సో 4.5 అనేది ఈ ఇచ్చినటువంటి దత్తాంశం యొక్క సగటును తెలియజేస్తుంది. ఓకేనా? ఒకవేళ మనం ఫార్ములా బేస్డ్ చేయాలంటే ఏ విధంగా చేయాలో చూద్దాం. 10 పూర్ణాంకాల సగటు అంటే ఎంతవరకు వస్తాయండి? పూర్ణాంకాలు అనేటువంటివి 0 నుంచి స్టార్ట్ అవుతాయి. సో 0, 1, 2, 3 ఇట్లా 9 వరకు, అప్పుడు 10 అంకెలు అవుతాయి. సరేనా? ఇప్పుడు సగటు కనుక్కోవడానికి మనకు సూత్రం ఏంటి? రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. ఇది సగటు కనుక్కోవడానికి మనకు ఉపయోగించే సూత్రం. అంటే ఇక్కడ రాసుల మొత్తం అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఈ 10 సంఖ్యల మొత్తం కనుక్కోవాలి. సో 0 నుంచి 9 అంకెల మొత్తము ఎంత వస్తుందో ముందు మనం ఫస్ట్ యాడ్ చేయాలి. ఆ మొత్తం కావాలంటే మనం ఏం చేయాలంటే మొదటి n సహజ సంఖ్యల మొత్తం సూత్రం n × n+1/2. ఇది మొదటి n సహజ సంఖ్యల మొత్తం సూత్రం. ఇప్పుడు n అనేటువంటిది ఏంటంటే ఎన్ని సహజ సంఖ్యలు మనం కూడాలి అని తెలియజేసేది n. ఒకవేళ 100 సహజ సంఖ్యలు మొత్తం కూడాలనుకోండి, n విలువ మనం కూడాలనుకోండి మనం n విలువ 100 తీసుకోవాలి. ఒకవేళ 50 సహజ సంఖ్యల మొత్తం కనుక్కోవాలనుకోండి n విలువ 50 తీసుకోవాలి. అట్లా ఇక్కడ మనకి ఇచ్చినటువంటి లెక్కలో ఈ 0ని హోల్ నెంబర్స్ నుంచి కాబట్టి ఇది పక్కన పెడదాం. ఈ 1 నుంచి 9 వరకు వచ్చేటువంటి సహజ సంఖ్యల మొత్తం అంటే మొత్తం ఎన్ని సంఖ్యలు ఉంటాయి? ఇక్కడ 9 ఉంటాయి. కాబట్టి మొదటి 9 సహజ సంఖ్యల మొత్తం అంటే 9, 9 తర్వాత వచ్చేటువంటిది 9 + 1 అంటే 10, దాంట్లో హాఫ్ అంటే /2. 9 10ల 90, 90లో హాఫ్ ఎంత అంటే 45. అంటే దీని అర్థం ఏంటంటే 1 నుంచి 9 వరకు వచ్చేటువంటి సంఖ్యల మొత్తం 45. దానికి ఈ 0ను కూడా మనం యాడ్ చేయాలి కాబట్టి +0 యాడ్ చేస్తే 45. అంటే ఇచ్చినటువంటి దత్తాంశం మొదటి 10 పూర్ణాంకాల మొత్తం 45 వచ్చిందండి. మరి అక్కడ ఎన్ని పూర్ణాంకాలు తీసుకుంటున్నాం? 10. కాబట్టి రాసుల సంఖ్య ఎంత అంటే 10. కాబట్టి 10తో భాగారం చేయాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎప్పుడు కూడా హారంలో గన 0 ఉంటే దాని విలువ మనం రాసేటప్పుడు లవం ఎలా ఉందో అలానే రాసేస్తాం. రాసేసి ఇక్కడ ఎన్ని సున్నాలు ఉన్నాయో, హారంలో ఎన్ని సున్నాలు ఉన్నాయో అన్ని అంకెల ముందు పాయింట్ పెడతాం. ఇక్కడ 1 0 ఉంది కాబట్టి 1 అంకె ముందు పాయింట్ పెడతాం. కాబట్టి మనకు కావాల్సినటువంటి ఆన్సర్ ఏంటంటే 4.5. కాబట్టి మొదటి 10 పూర్ణాంకాల సగటు ఎంత అంటే 4.5. సరేనా? ఇక్కడ మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్లో 9 వరకే కాబట్టి 9 వరకు కూడుకుంటే ఈజీగా మనం అడిషన్ కూడా చేసేయచ్చు 1 నుంచి 9 వరకు. ఓకేనా? బట్ కొన్ని ప్రాబ్లమ్స్లో ఒకవేళ 100 సహజ సంఖ్యల మొత్తం ఎంత, లేకపోతే 200 సహజ సంఖ్యల మొత్తం ఎంత, ఇటువంటి క్వశ్చన్స్ మనం ఫేస్ చేసేటప్పుడు మీరు ఈ ఫార్ములాని గుర్తుపెట్టుకోవడం ఈజీ. ఓకేనా? సో ఇప్పుడు ఒకవేళ
50 సహజ సంఖ్యల మొత్తం ఎంత అన్నాడు అనుకోండి. అప్పుడు మీరేం చేయాలి? 50 సహజ సంఖ్యలు కాబట్టి 50 తర్వాత వచ్చే నెంబర్ 51, దాంట్లో హాఫ్. ఓకేనా? సో ఈ రెండింటిని గురించి దీంట్లో హాఫ్ తీసుకుంటూ వచ్చేటువంటిది మనకు కావాల్సినటువంటి మొత్తం 50 సహజ సంఖ్యల సగటు అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్. ద అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్. ఇచ్చినటువంటి బీజీయ సమాసం యొక్క సంకలన విలోమము అన్నాడండి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సంకలన విలోమము అంటే ఏదైనా ఒక నెంబర్ ఇచ్చి దాని యొక్క సంకలన విలోమము అని అడిగితే గుర్తును మార్చి రాయాలి. ఇప్పుడు +4 యొక్క సంకలన విలోమము అని అడిగాడు అనుకోండి, -4. -4 యొక్క సంకలన విలోమం అడిగితే +4. ఎప్పుడు కూడా సంకలన విలోమం అంటే జస్ట్ గుర్తు మార్చి రాస్తే సరిపోతుంది. ఓకేనా? ఇప్పుడు మనం ఇక్కడ చేయాల్సింది బీజీయ సమాసాల్లో సంకలన విలోమం అంటే ఏంటి? ఏవైతే బీజీయ సమాసాలకి గుర్తులు ఏవైతే ఉన్నాయో ఆ గుర్తులన్నిటిని మనం మార్చి రాస్తే సరిపోతుంది. ఓకేనా? మరి ఇప్పుడు 4m² ఉంది. దానికి ఏ గుర్తు అంటే దాని ముందున్నది దాని గుర్తండి. ఎప్పుడు కూడా ఏ విలువనైనా మనం తీసుకున్నప్పుడు దాని ముందున్నదే దాని గుర్తుగా మనం కన్సిడర్ చేయాలి. ఇప్పుడు చూడండి 4m², దీని ముందున్నదే దీని గుర్తు, ఏం లేదంటే అక్కడ ప్లస్ ఉన్నట్టు, కాబట్టి +4m². మరి m పదం యొక్క గుర్తు ఏమొస్తుంది? ఇక్కడ 8m ఉంది కదా, దాని ముందు ఉన్నటువంటిది మైనస్, కాబట్టి 8m గుర్తు ఏంటంటే మైనస్. అదేవిధంగా స్థిర పదం, దీని గుర్తు వచ్చి ప్లస్. ఇప్పుడు మనం ఏం చేయాలి? సంకలన విలోమం అంటున్నాడు కాబట్టి వీటికి వచ్చేటువంటి గుర్తులన్నిటినీ కూడా మనం మార్చి రాయాలి. +4m² ఉంది కదా, -4m². నెక్స్ట్ -8m ఉంది కదా, సో దాని గుర్తు మారిస్తే +8m. +3 ఉంది కదా, -3. కాబట్టి ఇది మనకు కావాల్సినటువంటి ఆప్షన్ అన్నమాట. సో 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పుడు చూడండి. 32, 48, 60ల యొక్క గసాబా ఎంత అన్నాడండి. గసాబా ఇచ్చినప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇచ్చినటువంటి సంఖ్యలు ఏవైతే ఇస్తాడో వీటన్నిటిని భాగించగలిగేటువంటి సంఖ్యని మనం గుర్తించాలి. ఓకేనా? ఇప్పుడు వీటన్నిటిని భాగించగలిగే సంఖ్య అంటే ఇక్కడ ఇచ్చినటువంటి 4 ఆప్షన్లలో ఏదేది భాగిస్తుందో చూడండి. ఇప్పుడు 3 అనేది 32 వస్తుందా? 3తో రాదు, కాబట్టి ఇది రాంగ్ ఆప్షన్. 6 ఎక్కం ఇచ్చాడు చూడండి, 6తో 32 వస్తుందా? రాదు, సో రాంగ్ ఆప్షన్. ఇప్పుడు 4 చూద్దాం. 4తో 4 8ల 32, ఫస్ట్ పదం పోతోంది, ఫస్ట్ నెంబర్ 4తో డివిజిబుల్ అవుతోంది. రెండో నెంబర్ 48, 12 4 48, రెండో నెంబర్ కూడా డివిజిబుల్ అవుతోంది. నెక్స్ట్ మూడో నెంబర్ 60, సో 15 4 60. అంటే ఇచ్చినటువంటి సంఖ్యలో అన్నీ కూడా 4తో భాగించబడుతున్నాయి, కాబట్టి దీని యొక్క గసాబా 4. ఓకేనా? నెక్స్ట్ మీరు 8తో కూడా చెక్ చేయొచ్చు. 8తో 4 8ల 32 భాగించబడుతుంది. నెక్స్ట్ 6 8ల 48 భాగించబడుతుంది, కానీ 60 అనేటువంటిది భాగించబడదు కదా, కాబట్టి 8 గసాబా కాదు. సో మీరు ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే, కొన్ని సంఖ్యలు ఇచ్చేసి గసాబా ఎంత అని అడిగాడు అనుకోండి, వాడు ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఏ సంఖ్య అయితే ఇక్కడ ఇచ్చిన ప్రతి సంఖ్యని భాగిస్తుందో ఆ సంఖ్యని గుర్తించండి. ఒకవేళ కసాగు అని అడిగాడు అనుకోండి, కొన్ని సంఖ్యలు ఇచ్చేసి కసాగు అని అడిగాడు అనుకోండి, ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఏవేవైతే ఆప్షన్స్ ఇస్తాడో ఆ ఆప్షన్స్లో వచ్చేటువంటి సంఖ్య ఇక్కడ ఉన్నటువంటి ప్రతి సంఖ్యతో భాగించబడాలి. అలా ఉంటే ఆ సంఖ్యని కసాగు అవుతుంది అనమాట. ఓకేనా? రివర్స్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. బాహ్యవృత్త వ్యాసార్థం R, అంతర్వృత్త వ్యాసార్థం r. అయితే కంకణం స్థలం యొక్క వైశాల్యం ఎంత అన్నాడు. ఇప్పుడు చూడండి, బాహ్యవృత్త వ్యాసార్థం R, ఇది R వ్యాసార్థం. మరి అంతర్వృత్త వ్యాసార్థం అంటే దీని లోపల ఒక చిన్న వ్యాసార్థం కలిగినటువంటి ఒక వృత్తం ఉంది, ఇది r. మరి దీని యొక్క వైశాల్యం సూత్రం ఏంటి అంటే, కంకణం యొక్క వైశాల్యం సూత్రం ఏంటంటే ఇక్కడ డ్రా చేసినటువంటి వైశాల్యం, ఇది కంకణం అంటే ఇది. సో పెద్ద వృత్త వైశాల్యంలో నుంచి చిన్న వృత్త వైశాల్యాన్ని తీసేస్తే వచ్చేది కంకణం యొక్క వైశాల్యం. కాబట్టి ఇక్కడ పెద్ద వృత్త వైశాల్యం సూత్రం πr², చిన్న వృత్త వైశాల్యం సూత్రం πr². ఇప్పుడు ఈ రెండిట్లో నుంచి పైన కామన్ తీస్తే ఈ ఫస్ట్ పదంలో r మిగులుతుంది, r² మిగులుతుంది, మైనస్
సెకండ్ పదంలో స్మాల్ ఆర్ స్క్వేర్ మిగులుతుంది. కాబట్టి కంకణం యొక్క వైశాల్య సూత్రం పై ఇంటూ క్యాపిటల్ ఆర్ స్క్వేర్ మైనస్ స్మాల్ ఆర్ స్క్వేర్. ఒక్కొక్కసారి ఇదే ఫార్ములాని ఇలా రాస్తాడు, పై ఇంటూ ఆర్ ప్లస్ ఆర్ ఇంటూ ఆర్ మైనస్ ఆర్. అంటే ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఆ సూత్ర ప్రకారం రాస్తాడనమాట. సో అలాంటప్పుడు ఇది ఒక ఆప్షన్ 1 అని ఇచ్చి, ఇది ఆప్షన్ 2 అని ఇచ్చి, ఆప్షన్ 3 అబౌట్ ఏ అండ్ బి అని ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఆప్షన్ 3ని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆప్షన్స్ ఇచ్చినప్పుడు అన్ని ఆప్షన్స్ని గమనించండి. ఈ ఫార్ములా ఇచ్చేసాడు కదా అని చెప్పి డైరెక్ట్గా దీన్ని ఆప్షన్స్ చూస్ చేయకండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, పైథాగరన్ ట్రిప్లెట్స్ ఇన్ ది ఫాలోయింగ్ ఈస్ అన్నాడు. క్రింది వాటిలో పైథాగరన్ త్రికాలు ఏంటి అన్నాడు. సో పైథాగరన్ త్రికాలు అనేటువంటివి ఎలా ఉంటాయంటే, ఏవైనా 2 సంఖ్యల వర్గాల మొత్తం 3వ సంఖ్య యొక్క వర్గానికి సమానమైపోతే అప్పుడు ఆ 3 సంఖ్యలు పైథాగరన్ త్రికాలు అంటాం. ఇప్పుడు వీటిని ప్రతిపాదించినటువంటిది పైథాగరస్ శాస్త్రవేత్త. సో ఆయన ఏం చెప్పాడంటే, ఈ త్రికాల గురించి ఒక లంబకోణ త్రిభుజంలో అమరి ఉన్నటువంటి భుజాల మధ్య సంబంధం గురించి తెలియజేశాడనమాట. మరి ఆ సంబంధం గురించి తెలియజేసినప్పుడు ఆయన పేరుతోనే వీటికి ఆ పైథాగరన్ త్రికాలు అనేటువంటిది పేరు పెట్టడం జరిగింది. మరి ఇప్పుడు ఆ నెంబర్స్ని మనం ఐడెంటిఫై చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి లాజిక్ ఏంటంటే, 2 సంఖ్యల వర్గాల మొత్తం. ఇప్పుడు చూడండి 3, 4, 5 ఇవి పైథాగరన్ బేసిక్ త్రికాలు అనమాట. ఫస్ట్ పైథాగరన్ ట్రిప్లెట్స్ అంటానే మీకు గుర్తుకు రావాల్సింది 3, 4, 5. మరి ఇవి ఎలా అయినాయంటే, ఫస్ట్ సంఖ్యని స్క్వేర్ చేస్తాం. ఫస్ట్ సంఖ్యని స్క్వేర్ చేస్తే 9, రెండవ సంఖ్య స్క్వేర్ చేస్తే 16, 4 16. ఈ రెండింటిని కూడితే వచ్చే ఆన్సర్ మూడవ సంఖ్యను స్క్వేర్ చేస్తే వచ్చే ఆన్సర్కి సమానం అవ్వాలి. అంటే 5ని స్క్వేర్ చేస్తే 25. ఇలా వస్తే వీటిని పైథాగరన్ త్రికాలు అంటాం. సో మరి ఇక్కడ ఇన్ని ఆప్షన్స్లో ప్రతిదాన్ని స్క్వేర్ చేసి మనం చేయలేం కదా. అందుకని మీరు ఏం చేస్తారంటే, ఇచ్చినటువంటి సంఖ్యలో వర్గ సంఖ్యలో చివరి అంకె ఎంత వస్తుందో గమనించండి. అంటే వర్గ సంఖ్య యొక్క చివరి అంకె అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 9 యొక్క వర్గం 81, 9 9లు 81. లాస్ట్లో వచ్చే అంకె గమనించండి, 1 వచ్చింది. అదేవిధంగా రెండో నెంబర్ చూడండి, లాస్ట్లో 0 వచ్చింది. దీన్ని కనుక స్క్వేర్ చేస్తే లాస్ట్ అంకె ఏమొస్తుందండి, 0 వస్తుంది. కాబట్టి 0. ఈ నెంబర్ చూడండి 3 ఉంది, 3ని స్క్వేర్ చేస్తే 9, కాబట్టి లాస్ట్ అంకె 9 రావాలి. ఇప్పుడు ఇవి రెండు కూడితే లాస్ట్ అంకె 9 వస్తుందా అండి, రాదు కదా. కాబట్టి ఇది పైథాగరన్ ట్రిప్లెట్స్ కావు. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ చూడండి, చివరి అంకె 2 ఉంది, దీన్ని వర్గం చేస్తే చివరి అంకె ఏమొస్తుందంటే 4. రెండవ నెంబర్ చూడండి 3 ఉంది, దీన్ని వర్గం చేస్తే చివరి అంకె 9 వస్తుంది. ఇక్కడ మూడో నెంబర్ చూడండి 5 ఉంది, దీన్ని వర్గం చేస్తే చివరి అంకె 5 5లు 25 కాబట్టి 5 వస్తుంది. ఇప్పుడు ఇవి రెండింటిని యాడ్ చేస్తే చివరి అంకె 5 వచ్చే ఛాన్స్ ఉందా చూడండి. 9 + 4 13, అంటే చివరి అంకె ఎంత వస్తుంది, 3 వస్తుంది. కానీ మనకి ఇక్కడ కావాల్సింది 5 రావాలి. కాబట్టి ఇవి కూడా పైథాగరన్ ట్రిప్లెట్స్ కాదు. నెక్స్ట్ నెంబర్ 8ని వర్గం చేస్తే 8 8లు 64, లాస్ట్ డిజిట్ ఈస్ 4. నెక్స్ట్ 5, ఇక్కడ 5 ఉంది, 5 5లు 25, లాస్ట్ అంకె వచ్చి 5. ఇక్కడ 17 ఇచ్చాడు, 17లో 7ను వర్గం చేస్తే 7 7లు 49, అంటే లాస్ట్ అంకె 9 వస్తుంది. ఇప్పుడు ఇవి రెండింటిని కూడండి, 4 + 5 9, ఇక్కడ వచ్చే 9కి సరిపోతుందా. కాబట్టి ఇది పైథాగరన్ ట్రిప్లెట్స్ అవుతాయి. అదే ఇక్కడ చూడండి, ఇది కూడా ఒకసారి టెస్ట్ చేద్దాం. 7 ఉంది, 7 యొక్క వర్గము 7 7లు 49 కాబట్టి చివరి అంకె 9. ఓకేనా. నెక్స్ట్ 25లో లాస్ట్లో ఉన్నటువంటి సంఖ్య 5, 5ను వర్గం చేస్తే 25, మనకు కావాల్సినటువంటి చివరి అంకె 5. లాస్ట్ నెంబర్ 27కి లాస్ట్ యూనిట్ డిజిట్ వచ్చి 7, యూనిట్ డిజిట్ 7 కాబట్టి దాని వర్గం చేస్తే 7 7లు 49, అంటే 9 రావాలి. అంటే ఇవి రెండు యాడ్ చేస్తే 9 రావాలి, అంటే లాస్ట్ అంకె 9 రావాలి. 9 + 5 14, అంటే లాస్ట్ చివరి సంఖ్య 4 వస్తుంది, రావాల్సింది 9. కాబట్టి ఇవి పైథాగరన్ ట్రిప్లెట్స్ కాదు. సో మనకి కావాల్సినటువంటి ఆప్షన్ పైథాగరన్ ట్రిప్లెట్స్ ఎవరంటే 8, 15 అండ్ 17. ఓకేనా. సో ప్రతిదాన్ని వర్గం చేసి ఇలా లెంత్ చేసుకోకండి. సో జస్ట్ అబ్జర్వ్ చేయండి, చివరి అంకెలు మాత్రమే మనము అడిషన్ చేస్తున్నాం. స్క్వేర్ అడిషన్, మిగతాది లాస్ట్ దానికి ఈక్వల్ అవుతుందా లేదా చెకింగ్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్
√1296 విలువ ఎంత అన్నాడండి. ఇక్కడ √1296 విలువ కనుక్కునేటప్పుడు మీకు ఇది స్క్వేర్ రూట్ కాబట్టి ఈజీగా చూస్తానే చిన్న నెంబరే కాబట్టి డైరెక్ట్గా ఎస్టిమేషన్ మెథడ్లో మీరు అప్లై చేసేయచ్చు. 30 900 ఓకేనా. మనకు కావాల్సింది 1200 కాబట్టి నెక్స్ట్ 40 చూస్తారనుకోండి, 40ని స్క్వేర్ చేస్తే 4 16 కాబట్టి 1600. కానీ 1200 ఈ రెండు నెంబర్లకి మధ్యలో ఉంటుంది కాబట్టి రెండు నెంబర్లకు మధ్యలో 35 చూడండి, 35 × 35 35 చెక్ చేస్తే ఇలా 5తో వచ్చినప్పుడు ఒక షార్ట్ కట్ ఏంటంటే ముందున్న నెంబర్కి దాని తర్వాత వచ్చే నెంబర్తో గుణించాలి. ముందు ఇక్కడ 3 ఉంది కదా, 3 తర్వాత 4, 3 4 12, ఈ 5 5 25 కాబట్టి 1225. ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి నెంబరు ఈ 1225 కంటే ఎక్కువ, 1600 కంటే తక్కువ కాబట్టి దాని స్క్వేర్ రూట్ ఎక్కడ రావాలంటే 35 కంటే ఎక్కువ రావాలి, 40 కంటే తక్కువ రావాలి. అంటే ఈ రెండింటి మధ్యలో ఉండాలి. అవి ఏంటి ఉన్నాయి? 36, 37, 38, 39 ఈ నాలుగిట్లో ఆప్షన్ అవ్వాలి. సో ఇప్పుడు ఇక్కడ లాస్ట్ చివరి అంకె యూనిట్ డిజిట్లో 6 ఉంది కాబట్టి వీటిలో దేంతో గుణిస్తే 6 వస్తుంది చూడండి. 6 6 36, 7 49, 8 64, 9 81. వీటిలన్నిటిలో కూడా లాస్ట్లో 6 ఉంటేనే కదా వస్తుంది కాబట్టి 36 అనేటువంటిది ఏడొచ్చే చివరి అంకెకి ఇక్కడ వచ్చే చివరి అంకెకి 6 సరిపోతుంది కాబట్టి మనకు కావాల్సినటువంటి ఆప్షన్ 36 రైట్ ఆన్సర్. మరి 36 ఇక్కడ వాడు ఏం చేశాడు, మళ్ళీ కారణాంక లబ్దంలో ఇచ్చాడు. సో 36 కారణాంక లబ్దం చూస్తే ఇక్కడ చూడండి 2 9 18, సో ఇది కాదు. నెక్స్ట్ ఇది 4, ఇది 9, 4 9 36, సో రైట్ ఆప్షన్ ఇస్ 2. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ దశాంశ సంఖ్య 0.125ను సాధారణ భిన్న రూపం p/qలో వ్యక్తపరిచినప్పుడు p+q యొక్క విలువ ఎంత అన్నాడు. సో ఇప్పుడు డెసిమల్స్ని ఫ్రాక్షన్లోకి p/q రూపంలోకి కన్వర్ట్ చేయాలి. సో అలా కన్వర్ట్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే 125 ఇది అంతమయ్యేటువంటి దశాంశ భిన్నం కాబట్టి డైరెక్ట్గా మీరు భిన్న రూపంలోకి మార్చుకోవచ్చు. సో పాయింట్ తీసేసి ఉన్న విలువ రాయండి. నెక్స్ట్ ఎన్ని అంకెల ముందు పాయింట్ ఉందో చూడండి, 1 2 3 3 అంకెల ముందు పాయింట్ కాబట్టి 1 తర్వాత 3 సున్నాలు. ఒకవేళ 4 అంకెల ముందు పాయింట్ ఉంటే 4 సున్నాలు అలా అనమాట. అప్పుడు మన క్యాన్సిలేషన్ 25 5 125, ఇది వచ్చి 25 4 100 0. అండ్ నెక్స్ట్ మళ్ళా 5 1 5 8 40, సో 1/8. ఇది p/q రూపంలో ఉంది. అంటే p అంటే 1, q అంటే 8. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, p+q. కాబట్టి 1 + 8 ఇవి రెండు యాడ్ చేస్తే వచ్చే వాల్యూ 9. కాబట్టి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 11 చే నిశేషంగా భాగించబడే 1140కి సమీప సంఖ్య అన్నాడు. ఇప్పుడు చూడండి దీనికి రౌండ్ ఫిగర్గా తీసుకున్నప్పుడు 1140కి దగ్గర హండ్రెడ్స్ చూసుకుంటే 1100. ఈ 1100 11తో 100 సార్లు పోతుంది, అవునా. ఇప్పుడు మనకు కావాల్సింది ఈ 40కి దగ్గరగా ఉన్నటువంటి సంఖ్యను చూడాలి. ఇప్పుడు ఈ 100 సార్లు 1100 వస్తుంది కాబట్టి మన 40కి దగ్గరగా కావాలి కాబట్టి ఇప్పుడు 11 103లో చూసామనుకోండి, 11 33 ఎక్స్ట్రా అంటే 1133. నెక్స్ట్ 4 సార్లు చూసామనుకోండి 1144 వస్తుంది. ఇప్పుడు ఈ రెండిట్లో 1140కి ఏ దగ్గరగా ఉందో చూడండి, అది ఖచ్చితంగా 11తో భాగించబడే మనం గుణించాలు రాసుకున్నాం. ఇప్పుడు 1140కి దగ్గరలో ఉన్నటువంటి సంఖ్య 33 44 కాబట్టి 44 అనేది మనకి రైట్ ఆన్సర్. సో 1144 అనేటువంటిది మనకు కావాల్సినటువంటి సంఖ్య. ద నెక్స్ట్ క్వశ్చన్ 3/8 డివైడెడ్ బై 3/5 ఈజ్ ఈక్వల్ టు అన్నాడు. ఇక్కడ చూడండి 3/8 డివైడెడ్ బై 3/5 దీని విలువ ఎంత అన్నాడు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే గమనించాల్సింది ఈ టైపు ఎక్స్పోనెంట్స్ ఇచ్చినప్పుడు ఘాత రూపాలు ఇచ్చినప్పుడు మనం గమనించాల్సింది ఫస్ట్ భూముల్ని గమనించాలి. ఇక్కడ లవం యొక్క భూమి చూస్తే 3, ఇక్కడ హారం యొక్క భూమి చూస్తే 3, అవునా. సో డినామినేటర్లో బేస్ 3నే ఉంది, న్యూమరేటర్లో బేస్ 3నే ఉంది. అంటే 2 ఎక్స్పోనెంట్స్కి బేసెస్ ఈక్వల్.
వాటిల్ని మనం చేసేటువంటి ఆపరేషన్ ఏం చేస్తున్నామంటే డివిజన్ చేస్తున్నాం. ఇలా బేసెస్ ఈక్వల్గా ఉన్నప్పుడు వాటిని కనుక మనం డివైడ్ చేస్తే మనం చేయాల్సినటువంటి ఏంటంటే సేమ్ బేస్ రాస్తాం. ఈ ఎక్స్పోనెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఘాతాంకాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసివేయాలి, m-n. ఓకేనా? ఒకవేళ ఇదే విధంగా బేసెస్ ఈక్వల్గా ఉండి a⁴m ఇంటూ a⁴n 2 ఘాత రూపాలకి బేసెస్ ఈక్వల్, భూములు సమానంగా ఉన్నాయి, వాటిని ఇక్కడ గుణికారం చేస్తున్నాం, గుణిస్తున్నాం. ఇలాంటప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఈ భూముల్ని అలానే రాసేయాలి. ఈ ఘాతాంకాలు ఉన్నాయి చూసారా, ఈ ఘాతాంకాలని కూడాలి. ఓకేనా? సేమ్ అదేవిధంగా ఇంకొక ఘాతాంక న్యాయం ఉంది. ఏంట్రా అంటే ఒక భూమి ఘాతాంకం ఇలా ఉందనుకుందాం. భూమి ఏ, ఘాతాంకం m. ఈ మొత్తాన్ని ఇంకొక ఘాతాంకంతో గుణిస్తున్నాం అనుకుందాం. మళ్ళీ లేదు, ఈ మొత్తాన్ని మళ్ళీ ఇంకొక ఘాతాంకంతో గుణిస్తున్నాం అనుకుందాం. అంటే ఇక్కడ ఏమవుతుంది, భూమి ఫిక్స్గా ఉంది, ఘాతాంకాలు మొత్తానికి ఒక ఘాతాంకం, మళ్ళీ మొత్తానికి ఒక ఘాతాంకం, మళ్ళీ మొత్తానికి ఒక ఘాతాంకం వస్తుంది. ఇలా ఒకే భూమి ఉండి ఎన్ని ఘాతాంకాలన్నా ఇలా గుణించుకుంటూ వెళ్ళనండి, హోల్ పవర్స్ వస్తూ వెళ్ళనండి. అప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఈ ఘాతాంకాలు ఎన్నైతే ఇస్తాడో వాటన్నిటిని గుణిస్తే సరిపోతుంది. ఓకేనా? అంటే a⁴m n p. ఓకేనా? సో ఇప్పుడు మనకి సాధారణంగా వచ్చేటువంటి ఫార్ములా అట్లాంటిది. ఎలాంటి ఫార్ములా వస్తుందంటే a⁴m n is equal to a⁴m n. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే భూములు సమానంగా ఇచ్చి వాటిని గాన గుణిస్తుంటే వాటి ఘాతాంకాలని కూడి రాయాలి, a⁴m+n. అదేవిధంగా భూములు సమానంగా ఉండి వాటిని గాన మనం భాగిస్తున్నట్లయితే వాటి ఘాతాంకాలని తీసివేసి రాయాలి, a⁴m-n. నెక్స్ట్ ఒకే భూమి ఇచ్చి ఎన్ని ఘాతాంకాలైనా వస్తే వాటి ఘాతాంకాలని గుణకారం చేసి రాయాలి. ఇవి మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఘాతాంక న్యాయాలు. ఇప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి చూడండి, 3/8/3/5 దట్ ఈస్ ఈక్వల్ టు, ఒకే భూమి రాస్తున్నాను, ఘాతాంకాలను తీసిరాయాలి. 8లో నుంచి 5 తీసేస్తే 8 - 5 అంటే 3. సో 3/3. దీని అర్థం 3ని భూమిని ఘాతాంకం సార్లు గుణించాలి. 3 × 3 × 3 3 ముళ్ళ 9, 9 ముళ్ళ 27. కాబట్టి ఆప్షన్ 4 ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? సో మీకు ఈ ఘాతాంక న్యాయం గుర్తుకు రాలేదనుకోండి, అప్పుడు దీన్ని ఏ విధంగా సింప్లిఫై చేయాలి? ఇచ్చినటువంటిది 3/8/3/5. 3/8 అంటే ఏంటండి, 3ని 8 సార్లు గుణకారం చేయాలి. ఒక ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో ఇస్తే ఇది దీని భూమి అంటాం, ఇది ఘాతాంకం అంటాం. ఈ భూమిని ఘాతాంకం సార్లు గుణించాలి. అంటే 3ని ఎన్నిసార్లు గుణించాల్సి వస్తుంది? 8 సార్లు. సో ఇట్లా 3ని 8 సార్లు గుణిస్తాం. అదేవిధంగా హారంలో చూడండి 3/5 ఉంది. అంటే దీని అర్థం ఏంటి, 3ని 5 సార్లు గుణిస్తాం. సో ఇప్పుడు ఏమవుతుంది చూడండి, క్యాన్సిలేషన్. కింద 3లు 5 సార్లు ఉంది కాబట్టి పైన 3లు 5 సార్లు క్యాన్సిల్ అయిపోతుంది. మళ్ళీ ఎన్ని మిగులుతాయంటే 3 3లు మిగులుతాయి. కాబట్టి 3 × 3 × 3. ఇప్పుడు వీటిని గుణకారం చేస్తే సరిపోతుంది. 3 ముళ్ళ 9, 9 ముళ్ళ 27. కాబట్టి ఆప్షన్ 4 27 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, దత్తాంశం ప్రాతినిధ్యానికి సంబంధించి దిగువ పేర్కొన్న ప్రకటనలో సరికానిది ఏది అన్నాడు. సో సరికానిది కనుక్కోవాలి. సో ఫస్ట్ చూడండి, పటచిత్రంలో దత్తాంశం యొక్క పౌనఃపున్యాన్ని సూచించడానికి పటాలను లేదా గుర్తులను ఉపయోగిస్తాము. సో పటచిత్రానికి మనం ఉపయోగించేది పటాలు, గుర్తులు, కాబట్టి ఇది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ చూడండి, దత్తాంశంలోని విభక్త రాశులను వాటి పౌనఃపున్యాలతో పోల్చవలసి వచ్చినప్పుడు కమ్మి రేఖ చిత్రాలను ఉపయోగిస్తాము. సో ఇండిపెండెంట్ అబ్జర్వేషన్స్ అనమాట. విభక్త రాశులు ఇక్కడ ఇండిపెండెంట్ అబ్జర్వేషన్స్, ఒకదానికొకటి సంబంధం లేనటువంటి అబ్జర్వేషన్స్ మనకు వచ్చినప్పుడు వాటిని మనము చూపించేది బార్ గ్రాఫ్. ఇలాంటి బార్ గ్రాఫ్, దీనికి సంబంధం లేదు కాబట్టి ఇక్కడ గ్యాప్ ఇస్తాం. సో ఇటువంటి వాటిని మనం బార్ గ్రాఫ్స్ అంటాం. కాబట్టి ఇది కూడా రైట్ ఆప్షన్. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ చూడండి,
వృత్తరేఖ చిత్రం రెండు పరిశీలనలను పక్కపక్కనే ప్రదర్శించడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. సో ఇక్కడ ఏ పై చార్ట్ ఈస్ యూజ్డ్ టు ప్రజెంట్ 2 అబ్జర్వేషన్స్ అసైడ్ ఓన్లీ. 2 అబ్జర్వేషన్స్ మాత్రమే ఉపయోగించడానికి వృత్తరేఖ చిత్రాన్ని ఉపయోగిస్తాము అన్నాడు. సో 2 అబ్జర్వేషన్స్ కాదండి, మనము ఇచ్చినటువంటి అబ్జర్వేషన్స్ యొక్క దేనికి ఎంత అలాట్ చేస్తున్నాం, దేనికి ఎంత ఉపయోగిస్తున్నాం అనేటువంటి మొత్తాన్ని డిసైడ్ చేయడానికి మనం ఇక్కడ కోణాలను ఆధారంగా తీసుకొని పై చార్ట్ అనేటువంటిది గుర్తిస్తామన్నమాట. కాబట్టి ఇది సరికాదు. కాబట్టి మనకు కావాల్సినటువంటి ఆన్సర్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఒకసారి 4th కూడా చూద్దాం. హిస్టోగ్రామ్ అనేది ప్రత్యేక తరగతి అంతరాలకు పౌనఃపున్యాలకు గీయబడిన రేఖాచిత్రం. సో హిస్టోగ్రామ్ ఈజ్ ఏ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎక్స్క్లూసివ్ క్లాసెస్. సో ఎక్స్క్లూసివ్ క్లాసెస్ అన్నమాట. ఇక్కడ ప్రత్యేక అనేది కాదు, మినహాయింపు తరగతులు, విలీన తరగతులు, మినహాయింపు తరగతులు అనేటువంటివి ఉన్నాయి. ఇక్కడ ఎక్స్క్లూసివ్ క్లాసెస్ అంటే ఇలా తరగతి అంతరాలు ఒకదానికొకటి ఆనుకొని వచ్చే విధంగా ఉంటాయన్నమాట. అంటే 10 to 20, 20 to 30, 30 to 40 ఇలా వస్తాయి. సో ఒక తరగతి యొక్క ఎగువ అవధి, దాని తరువాత తరగతి యొక్క దిగువ అవధులు ఇవి రెండు సమానంగా ఉంటే వీటిని మనం ఎక్స్క్లూసివ్ క్లాసెస్ అంటాం. సరేనా? సో ఇలా ఎక్స్క్లూసివ్ క్లాసెస్ వచ్చినప్పుడు మాత్రమే ఆ హిస్టోగ్రామ్స్ ఒకదానికొకటి ఆనుకుని వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అదే ఇంక్లూసివ్ క్లాసెస్ వచ్చిందనుకోండి, ఇంక్లూసివ్ క్లాసెస్ అంటే ఇలా వస్తాయి 10 to 19, 20 to 29, 30 to 39 ఇలా వస్తాయి. అప్పుడేమవుతుందంటే ఫస్ట్ క్లాస్ అప్పర్ లిమిట్, నెక్స్ట్ క్లాస్ లోయర్ లిమిట్ డిఫరెంట్గా ఉన్నాయి చూడండి. ఇలా డిఫరెంట్గా ఉంటే వాటిని ఇంక్లూసివ్ క్లాసెస్ అంటాం. సో ఇలా ఇంక్లూసివ్ క్లాసెస్ వచ్చినప్పుడు మనం హిస్టోగ్రామ్ డ్రా చేయాల్సి వస్తే ఆ డిస్కంటిన్యూస్ ఉంది కాబట్టి ఆ 1 పాయింట్కి వేరియేషన్లో గ్యాప్ అనేది వస్తుంది. సో అలా గ్యాప్ రాకుండా గీయడమే మనకి హిస్టోగ్రామ్ అనమాట. అలా గ్యాప్ రాకుండా గీయాలంటే ఈ క్లాసెస్ అనేటువంటివి ఎక్స్క్లూసివ్ క్లాసెస్గానే తీసుకోవాలి. కాబట్టి ఇది కూడా రైట్ ఆన్సర్. సో మనకి అక్కడ సరి కానిది అని అడిగాడు కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 6, 3, 0, 2 మరియు 8 అంకెలతో ఏర్పడే అతి పెద్ద 5 అంకెల సంఖ్య మరియు అతి చిన్న 5 అంకెల సంఖ్యల మొత్తం ఎంత అన్నాడు. ఇప్పుడు మనము ఫస్ట్ 5 అంకెల అతి పెద్ద సంఖ్యను నోట్ చేద్దాం. పెద్ద సంఖ్య రావాలి అంటే ఇక్కడ ఇచ్చినటువంటి అంకెల్లో ఫస్ట్ పెద్ద అంకె నుంచి చిన్న అంకె వరకు వరుసగా నోట్ చేస్తే మనకి 5 అంకెల పెద్ద సంఖ్య తెలుస్తుంది. సో 5 అంకెల పెద్ద సంఖ్య ఫస్ట్ పెద్ద అంకె రాయాలి 8, నెక్స్ట్ దానికంటే చిన్నది 6, నెక్స్ట్ దానికంటే చిన్నది 3, 2, 0 అంటే 86,320 అనేది ఇచ్చినటువంటి అంకెలతో ఏర్పడేటువంటి పెద్ద సంఖ్య. ఓకేనా? నెక్స్ట్ 5 అంకెల చిన్న సంఖ్య రాసేటప్పుడు దీనికి రివర్స్ రాస్తే సరిపోతుంది. అంకెలన్నింటిని కూడా రివర్స్ చేసి రాస్తే సరిపోతుంది. బట్ ఇక్కడ లాస్ట్ 0 వచ్చింది కాబట్టి రివర్స్ రాసినప్పుడు ఇక్కడ 0 అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే 0 స్టార్ట్ అవుతుందో మిగతా అంకెలతో 4 అంకెల సంఖ్య ఏర్పడుతుంది. ఎందుకంటే ఎడమ వైపు 0 ఉంటే అది మనకి లెక్కకు రాదు కాబట్టి. కానీ ఇక్కడ అడిగినటువంటిది ఏంటంటే 5 అంకెల చిన్న సంఖ్య అన్నాడు కాబట్టి ఫస్ట్ తర్వాత వచ్చే చిన్న అంకెని నోట్ చేసుకోవాలి. అంటే 2 తర్వాత 0ను ఉపయోగించి మిగిలినవి రాసుకోవాలి. 3, 6, 8 ఇది 5 అంకెల చిన్న సంఖ్య 20,368. ఇప్పుడు మొత్తం అడిగాడు కాబట్టి వీటన్నిటిని కూడాలి. సో 0 + 8, 8, 8, 6, 6, 10. కాబట్టి మనకు కావాల్సినటువంటి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ద కాస్ట్ ఆఫ్ ఫెన్సింగ్ ఏ స్క్వేర్ పార్క్ ఆఫ్ ఎ సైడ్ 150 meters అట్ ది రేట్ ఆఫ్ 25 rupees per meter ఈస్ అన్నాడు. 150 మీటర్ల చతురస్రాకార పార్కుకు చుట్టూ కంచె వేయడానికి మీటర్కి 25 రూపాయల చొప్పున అయ్యే ఖర్చు ఎంత? ఇక్కడ చతురస్రాకారంలో ఒక పార్క్ ఉంది. చతురస్రాకారంలో దీని యొక్క పొడవు ఎంత అంటే 150 మీటర్లు. దీని చుట్టూ కంచె వేయడానికి ఎంత ఖర్చు అవుతుంది అంటున్నాడు. దీని చుట్టూ కంచె వేయాలి కాబట్టి ఈ చుట్టూ ఎంత పొడవు ఉందో మనం కనుక్కోవాలి. చతురస్రాకారం కాబట్టి ఇది 150 మీటర్లు అయితే ఇది కూడా 150, ప్రతి భుజము కూడా 150 ఉంటుంది. కాబట్టి చతురస్రం యొక్క చుట్టుకొలత అంటే ఈ చుట్టూ వచ్చేటువంటి కొలత అనమాట. కాబట్టి మొత్తాన్ని మనం కూడాలి.
మీకు గుర్తుంటే చతురస్రం యొక్క చుట్టుకొలత సూత్రం 4 ఇంటూ భుజం. సో 4 ఇంటూ భుజం కొలత ఇక్కడ 15 కాబట్టి 150 కాబట్టి సో 15 4 60 అంటే 600. ఓకేనా, 600 మీటర్ల పొడవును కలిగి ఉంటుంది మొత్తం చుట్టుకొలత. ఇక్కడ 1 మీటర్కి అయ్యేటువంటి ఖర్చు 25 రూపాయలు అన్నాడు కాబట్టి మనకు వచ్చింది 600 మీటర్లు కాబట్టి 600 ఇంటూ 25. సో 25 6ల 150. ఇక్కడ 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి 2 సున్నాలను యాడ్ చేస్తాం. అంటే మనకి అయినటువంటి మొత్తం ఖర్చు 15,000 రూపాయలు ఖర్చు అవుతుందన్నమాట. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఒకవేళ మీకు ఇక్కడ 4 ఇంటూ భుజం అనేటువంటి ఫార్ములా గుర్తుకు రాలేదనుకోండి, చుట్టుకొలత అంటేనే ఈ మొత్తం ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి కొలత అని అర్థం. కాబట్టి ఇవన్నిటిని కూడేయండి సరిపోతుంది. 150 ప్లస్ 150 300 ప్లస్ 150 450 ప్లస్ 150 600. కాబట్టి 600 మీటర్స్ మొత్తం పొడవు అవుతుంది. కాబట్టి 1 మీటర్కి 25 రూపాయలు కాబట్టి 600 మీటర్లకి ఎంత ఖర్చు అవుతుందంటే ఇంటూ 25 చేస్తే సరిపోతుంది. 2/3 మైనస్ 3/5 2/3 మైనస్ 3/5. ఇక్కడ భిన్నాల తీసివేత అండి. భిన్నాల కూడిక కానీ భిన్నాల తీసివేత కానీ చేసేటప్పుడు ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే హారాలని గుణించి రాసేసేయండి. ఇవి హారాలు, వీటిని గుణించి రాసేసేయండి. 3 5ల 15. ఎప్పుడైతే హారాలు గుణించి రాస్తామో ఇక్కడ ఇచ్చినటువంటి రెండవ దాని యొక్క హారాన్ని మొదటి దాని యొక్క లవంతో గుణించాలి. మొదటి హారాన్ని రెండవ దాని యొక్క లవంతో గుణించి లవంలో రాయాలి. అంటే 5 2ల 10. ఇక్కడ మధ్యలో మైనస్ ఉంటే మైనస్ రాయండి, ప్లస్ ఉంటే ప్లస్ రాయండి. సో 2 5ల 10. మధ్యలో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్. ఒకవేళ ప్లస్ కూడాల్సి వచ్చినప్పుడు ప్లస్ ఉంటే ప్లస్ రాయండి. 3 3ల 9. సో 10లో 9 పోతే 1/15. కాబట్టి ఆప్షన్ 1 ఇస్ ద 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక విషయం చూడండి. ఇదే అడిషన్ ఇచ్చాడు అనుకోండి, 2/3 ప్లస్ 3/5 అని ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మనం చేయాల్సింది హారాలు గుణిస్తాం. 3 5ల 15. అప్పుడు సేమ్ క్రాస్ మల్టిప్లికేషన్ 5 2ల 10. మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి ప్లస్, 3 3ల 9. సో 19/15 అనేటువంటిది రైట్ ఆన్సర్. ఓకేనా. ఒకవేళ దీన్నే గుణకారం ఇచ్చాడు అనుకుందాం, భిన్నాల గుణకారం 2/3 ఇంటూ 3/5. దీన్ని ఎలా గుణించాలి? గుణకారం ఇస్తే సింపుల్, లవాన్ని లవంతో గుణించండి, హారాన్ని హారంతో గుణించండి, అంతే. 2 3ల 6 3 5ల 15. ఓకేనా. ఒకవేళ మీకు మధ్యలో క్యాన్సిలేషన్ పోతే క్యాన్సిలేషన్ చేయండి, లేదంటే అట్లే వదిలేసేయండి. సో ఇక్కడ క్యాన్సిలేషన్ పోతుంది, 3 3 క్యాన్సిలేషన్ పోతుంది. కాబట్టి మిగిలిన ఆప్షన్ వచ్చి 2/5 కరెక్ట్ ఆన్సర్. లేదు డైరెక్ట్గా ఇలా గుణకారించినప్పుడు 6/15 వచ్చింది కదా, ఇక్కడైనా క్యాన్సిలేషన్ చేయండి. 3 2ల 6 3 5ల 15. ఓకేనా. 2/5 అనేటువంటిది మనకి కావాల్సినటువంటి ఆన్సర్ అవుతుంది అనమాట. ఒకవేళ ఇదే భిన్నాలని భాగించండి అని ఇచ్చాడు అనుకోండి, 2/3 డివైడెడ్ బై 3/5 ఇలా ఇచ్చాడు. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ భాగించండి అని ఇచ్చినప్పుడు ఈ రెండవ భిన్నం యొక్క రెసిప్రోకల్ రాసుకోవాలి. సో అప్పుడు ఏమవుతుందంటే 2/3 ఇక్కడ ఉన్నటువంటి ఆపరేషన్ డివిజన్ కదా, ఆ డివిజన్ ఇంటూగా రాసుకొని దీన్ని రెసిప్రోకల్ రాయాలి, అంటే దీన్ని తిప్పించి రాసుకోవాలి. 5/3. ఇప్పుడు ఇది భిన్నాల గుణకారంలోకి కన్వర్ట్ అయింది. సో భిన్నాల భాగహారం ఇచ్చినప్పుడు దాన్ని మనం ఏం చేయాలంటే భిన్నాల గుణకారంలోకి కన్వర్ట్ చేయాలి. ఇంకా మామూలు భిన్నాల గుణకారమే, లవాన్ని లవంతో గుణించడం, హారాన్ని హారంతో గుణించడం. కాబట్టి 2 5ల 10 3 3ల 9. సో 10/9 ఆన్సర్ అవుతుందన్నమాట. కాబట్టి 2 భిన్నాలు ఇచ్చినప్పుడు కూడిక కానీ తీసివేత కానీ బాహారం కానీ గుణకారం కానీ చేసేటప్పుడు సింపుల్గా ఆన్సర్ చేయండి. ఓకేనా. నెక్స్ట్, అన్ యాంగిల్ విత్ ద మెజర్ మోర్ దాన్ ఏ రైట్ యాంగిల్ అండ్ లెస్ దాన్ ఏ స్ట్రైట్ యాంగిల్. ఒక లంబకోణం కంటే ఎక్కువ, సరళ కోణం కంటే తక్కువ కొలతలు. సో లంబకోణం అంటే ఇలా ఉంటుందండి, దీనికంటే ఎక్కువ అంట. మరి సరళ కోణం అంటే ఇక్కడ స్ట్రైట్ యాంగిల్ అనమాట. స్ట్రైట్ యాంగిల్ అంటే 180 డిగ్రీ కదా, ఈ 180 కంటే తక్కువ, 90 కంటే ఎక్కువ, 180 కంటే తక్కువ, ఈ మధ్యలో ఎక్కడ ఫామ్ అయినటువంటి ఆ యాంగిల్ని ఏమని పిలుస్తామో అంటున్నారు. సో 90 దాటుతోంది అంటే అది అధిక కోణం అవుతుంది, 180 కంటే తక్కువ ఉంటుంది అనమాట. సో అధిక కోణం. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ 0 దగ్గర ఉంటే శూన్యకోణం, 90 దగ్గర ఉంటే లంబకోణం, ఇలా ఉంటే లంబకోణం,
ఇట్లా స్ట్రైట్గా వచ్చింది అనుకోండి, ఇటువైపు ఒక లంబకోణం వచ్చింది అనుకోండి, అప్పుడు 180 డిగ్రీ అవుతుంది. దీన్ని మనం ఏమంటామంటే సరళ కోణం అంటాం. ఈ 180 నుంచి రొటేట్ అయ్యి మళ్ళీ దీనిపైకి వచ్చేసింది అనుకోండి, 360 డిగ్రీలు ఏర్పడుతుంది. అప్పుడు ఒక సంపూర్ణ కోణం అవుతుంది. అది ఏమవుతుంది? సంపూర్ణ కోణం. ఇప్పుడు వీటి మధ్యలో వస్తే ఏమవుతాయో చూడండి. 0కి 90కి మధ్యలో వచ్చింది అనుకోండి, ఇది అల్పకోణం. 90 కంటే ఎక్కువ వచ్చి ఈ 180 కంటే తక్కువ వచ్చింది అనుకోండి, దీన్ని అధిక కోణం అంటాం, ఆబ్ట్యూస్ యాంగిల్ అంటాం. అదే 180ని దాటేసింది అనుకోండి, దీన్ని పరావర్తన కోణం అంటాం, రిఫ్లెక్స్ యాంగిల్. ఓకేనా? ఇవి మనకు వచ్చేటువంటి టైప్స్ ఆఫ్ యాంగిల్స్. ద మీడియన్ ఆఫ్ 1 డిజిట్ న్యాచురల్ నెంబర్స్ ఈజ్, ఒక అంకె సహజ సంఖ్యల మధ్యగతం ఎంత? ఒక అంకె సహజ సంఖ్యలు అంటే 1, 2, 3 ఇట్లా ఎంతవరకు వస్తాయంటే 9 వరకు వస్తాయి. 10 అనేటువంటిది 2 అంకెల సహజ సంఖ్య అయిపోతుంది. దీని యొక్క మధ్యగతం అన్నాడు. సో మధ్యగతం అంటేనే మిడిల్ మోస్ట్ వాల్యూ. సో దీంట్లో మిడిల్ మోస్ట్ వాల్యూ ఏది? సో ఇక్కడ మనకు వచ్చేటువంటి మొత్తం 9 అంకెలు కాబట్టి మిడిల్ మోస్ట్ వాల్యూ 5వ సంఖ్య అవుతుందన్నమాట. సో ఇటువైపు 4 అంకెలను వదిలేసాం, ఇటువైపు 4 అంకెలు వదిలేసాం. మిడిల్ మోస్ట్ వాల్యూ వచ్చింది 5. కాబట్టి మధ్యగతం అనేటువంటిది 5. ఇంకొక విషయం ఏంటంటే, ఇదే వరుస సంఖ్యలు ఇచ్చి సగటు కనుక్కోమన్నాడు అనుకోండి, మీరు చేయాల్సింది ఏంటంటే, ఇట్లా వరుస సంఖ్యలు ఇచ్చినప్పుడు ఒక క్రమాన్ని ఫాలో అవుతున్నప్పుడు, ఏ నెంబర్ ఆఫ్ సిరీస్ అనేటువంటిది ఒక ఆర్డర్ని ఫాలో అవుతున్నాయంటే అప్పుడు సగటు కూడా మిడిల్ మోస్ట్ వాల్యూనే అవుతుంది. సరేనా? 5 అనేటువంటిదే ఈ దత్తాంశం యొక్క సగటు. ఓకేనా? నెక్స్ట్, 3p + 15 = 4p + 10, దెన్ వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ p? ఇది సమీకరణాన్ని సాధించడం. 3p + 15 = 4p + 10. సో సమీకరణాన్ని సాధించడం. ఈ సమీకరణాన్ని సాధించేటప్పుడు మనకి p కావాలి కాబట్టి ఈ చరరాశి p ఉన్నటువంటి పదాలన్నింటిని ఒకవైపు తీసుకోవాలి. స్థిర పదాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మరొక వైపు పంపించండి. సో ఇక్కడ 4p అనేటువంటిది అడిషన్ చేస్తుంది, అంటే దాని ముందు ఏం లేదంటే ప్లస్ ఉన్నట్టు. ఇక్కడ కూడిక అనేటువంటి జరుగుతుంది కాబట్టి దాన్ని ఎడమవైపు తీసుకొస్తే మైనస్ అవుతుంది, తీసివేస్తుంది. అంటే 4p - 4p అవుతుంది. కాబట్టి 3p - 4p అయింది. ఇప్పుడు కుడివైపు ఏముందంటే 10 ఉంది, కుడివైపు 10 ఉంది. ఇక్కడ యాడ్ చేస్తున్నటువంటి 15ని కుడివైపు పంపించేస్తాం, అప్పుడు -15 అవుతుంది. ఇప్పుడు చూడండి, 3pలో నుంచి 4pని తీసేస్తే -1p, 10లో నుంచి 5 తీసేస్తే -5. ఇరువైపులా మైనస్ మైనస్ క్యాన్సిల్. కాబట్టి మనకి p వాల్యూ ఎంత అంటే 5 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? ఇప్పుడు ఒకవేళ మీకు ఇక్కడ సింప్లిఫికేషన్ మీద కొంచెం డౌట్ ఉంది, సింప్లిఫికేషన్ చేయలేకపోతున్నారు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలి? ఈ ఆప్షన్ని ఇచ్చినటువంటి ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. p విలువ కదా, సో p ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్ని సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు అది గాన సాటిస్ఫై అయిందనుకోండి, అంటే సత్యం వచ్చిందనుకోండి, మనకు కావాల్సిన ఆప్షన్ మనము ఎలిమినేట్ చేయగలుగుతాం. ఇప్పుడు ఆ సబ్స్టిట్యూషన్లో కూడా ఫస్ట్ మీరు ఏం చేసుకుంటారంటే రౌండ్ ఫిగర్ చూడండి, ఇది భిన్నం ఇచ్చారు కదా, ఫస్ట్ దీన్ని సబ్స్టిట్యూట్ చేయొద్దు. ఇది రౌండ్ ఫిగర్, దీన్ని సబ్స్టిట్యూట్ చేయండి. ఇది రౌండ్ ఫిగర్, నెక్స్ట్ దీన్ని సబ్స్టిట్యూట్ చేయండి. ఇది ఇక్కడ భిన్నం వచ్చింది, లాస్ట్లో సబ్స్టిట్యూట్ చేయండి. సో ఫస్ట్ రౌండ్ ఫిగర్ని సబ్స్టిట్యూట్ చేయండి. ఇప్పుడు p ఉన్న చోట 5 రాసామనుకోండి, 3p అంటే 3 × 5 15 + 15 = 4p అంటే 4 × 5 4 5 20 + 10. సో 15 + 15 30, 20 + 10 30. సో సమానంగా వచ్చింది కాబట్టి మనకి కావాల్సిన ఆన్సర్ p అనేటువంటిది 5 అవుతుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. స్వాతి 10% వడ్డీ రేటుతో 6,000 రూపాయలు రుణం తీసుకున్నది. అయితే ఏడాది చివరికి ఆమె చెల్లించవలసినటువంటి వడ్డీ ఎంత? సో 10% రేటు, వడ్డీ రేటు అంటేనే మీరు గుర్తుకు రావాల్సింది ఏంటంటే పర్ యానం ఇస్తారనమాట. 10% పర్ యానం, ఒక సంవత్సరానికి 10% వడ్డీ చెల్లించాలి. సో ఆమె తీసుకున్నటువంటి రుణం ఎంత అంటే 6,000 రూపాయలు తీసుకున్నది. కాబట్టి ఒక సంవత్సరం తర్వాత అడిగాడు కాబట్టి ఈ 6,000 రూపాయల్లో 10% ఎంత? సో 10%, సో పర్సెంట్ కాబట్టి బై 100. సో ఇవి రెండు గుణిస్తే ఇక్కడ ఉన్నటువంటి 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి. సో 60 × 10, 60 10ల 600. కాబట్టి ఆమె చెల్లించవలసినటువంటి వడ్డీ ఎంత అంటే 600 అనమాట.
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 18 డివైడెడ్ బై 3/4. సో 18 డివైడెడ్ బై 3/4 ఇది భిన్నాల భాహారం. ఇంతకుముందు చెప్పుకున్నట్టే భిన్నాల భాహారం. ఇప్పుడు ఇక్కడ 18 ఈ డివైడెడ్ బై తీసేసి ఇంటూ రాసి ఈ ఫ్రాక్షన్ డివైడెడ్ బై తర్వాత ఉన్నటువంటి ఏ ఫ్రాక్షన్ అయితే ఉంటుందో దాని రెసిప్రోకల్ రాసుకుంటే సరిపోతుంది. సో 4/3 దాని రెసిప్రోకల్. ఇప్పుడు ఇదేమైందంటే భిన్నాల భాహారం. సార్ ఇక్కడ భిన్నం యాడ్ ఉంది అంటే ఏం లేదంటే బై 1 ఉన్నట్టు. కాబట్టి 18/1 అనేది ఒక ఫ్రాక్షన్, 4/3 అనేది ఇంకొక ఫ్రాక్షన్. ఇప్పుడు ఈ 2 ఫ్రాక్షన్ని మనం గుణించాలి. గుణించే ముందు క్యాన్సిలేషన్ పోతుంది చూడండి. 3 1 3 6 18. సో క్యాన్సిలేషన్ అయిన తర్వాత మిగిలినటువంటి విలువ 6 4 24. కాబట్టి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, క్రింది వాటిలో సంపూరక కోణాలు. సో సంపూరక కోణాలు అంటే ఏంటి మనకి గుర్తుకు రావాలి. సంపూరక కోణాలు అంటే ఏవైనా రెండు కోణాలను మనం కూడినప్పుడు యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి, రెండు కోణాలను కూడితే 180 డిగ్రీలు వస్తే వాటిని సంపూరక కోణాలు అంటాం. ఏవైనా రెండు కోణాలను కూడినప్పుడు 180 డిగ్రీలు రావాలి, అటువంటి కోణాలని సంపూరక కోణాలు అంటాం. ఇటువంటివే మీకు అడిగేటువంటి ఛాన్స్. నెక్స్ట్, అవే రెండు కోణాలు కూడినప్పుడు 90 డిగ్రీలు వచ్చిందనుకోండి, దీన్ని మనం ఏమని పిలవాలంటే పూరక కోణాలు. 90 డిగ్రీలు వస్తే పూరకం, 180 వస్తే సంపూరకం. సరేనా? అదే రెండు కోణాలు కూడినప్పుడు 360 డిగ్రీలు వచ్చిందనుకోండి, దీన్ని మనం సంయుగ్మ కోణము అనాలి. సంయుగ్మ కోణం. సో రెండు కోణాల జతలకు సంబంధించి మనకు వచ్చేటువంటి ఆప్షన్స్ ఈ మూడు. ఒకటి పూరకం, రెండోది సంపూరకం, మూడోది సంయుగ్మం. ఇఫ్ ది సమ్ ఆఫ్ ది టూ యాంగిల్స్ ఈస్ 90 degrees, then we call it as complementary angles. The angles, if the sum of the two angles is 180 degrees, then we call it as a supplementary angles. These angles are we call it as supplementary angles. And similarly, if the sum of the two angles is 360 degrees, then we call it as a conjugate angles. Okay. సో ఇప్పుడు దాన్ని బేస్ చేసుకుంటే ఇక్కడ మనకు కావాల్సింది పూరక కోణాలు. చూడండి, అడిషన్ చేయండి. ఏవి యాడ్ చేస్తే మనకి 180 వస్తుందో చూడండి. 135 ప్లస్ 35 అంటే 170. కాబట్టి ఆప్షన్ 1 ఇస్ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఇవి రెండు యాడ్ చేస్తే చూడండి 90 వస్తుంది. అంటే ఇవి పూరక కోణాలు, మనకు అడిగింది సంపూరక కోణాలు కాబట్టి అది కాదు. నెక్స్ట్ ఇవి రెండు యాడ్ చేయండి, 180 వస్తుంది. కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. The next question, the degree of the term 9x square y square z square is అన్నాడు. సో వాడు ఇచ్చినటువంటి బీజీయ సమాసం యొక్క పరిమాణం ఎంత అన్నాడు. సో పరిమాణం గమనించేటప్పుడు మీరు ఇక్కడ రెండు విషయాలను గుర్తుపెట్టుకోవాలి. ఇచ్చినటువంటి బీజీయ సమాసం ఏకపదిలో ఇచ్చాడా లేకపోతే బహుపదిలో ఇచ్చాడా అనేది గమనించాలి. ఒకవేళ ఏకపది ఇచ్చాడు అనుకోండి, ఇప్పుడు ఇక్కడే వాడు ఇచ్చింది ఏకపది, ఇదంతా ఒకే పదం కాబట్టి ఇది ఏకపది. సో ఇలా ఏకపది ఇచ్చినప్పుడు మనము పరిమాణం గమనించాలంటే ఏం చేయాలంటే, ఇచ్చినటువంటి ఏకపదిలో చరరాశులు ఏంటి, ఆ చరరాశుల యొక్క ఘాతాంకాలు ఏమున్నాయి చూడండి. ఇప్పుడు ఇచ్చినటువంటి రాశిలో చరరాశి వచ్చి ఎక్స్, వై, జెడ్. వీటి యొక్క ఘాతాంకాలు చూడండి. ఎక్స్కి 2 ఘాతాంకం, వైకి 2 ఘాతాంకం, జెడ్కి 2 ఘాతాంకం. ఇలా ఏకపది ఇచ్చినప్పుడు ఈ ఘాతాంకాలు మొత్తాన్ని కూడి రాసుకోవాలి. అంటే 2 + 2 + 2 అంటే మొత్తం 6. కాబట్టి దీని యొక్క పరిమాణం 6. ఒకవేళ ఇదే ఇలా ఇచ్చినాడు అనుకోండి, 9x స్క్వేర్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్, అప్పుడు ఇది ఏకపది కాదు. అంటే ఇక్కడ ఎన్ని పదాలు ఉన్నాయి చూడండి. ఇది ఒక పదం, ఇది ఒక పదం, ఇది ఒక పదం, మధ్యలో ప్లస్లు వచ్చాయి కాబట్టి అది 2 పదాలుగా డివైడ్ చేస్తూ వస్తుంది అనమాట. అప్పుడు ఇక్కడ మొత్తం పదాలు 3 పదాలు ఉన్నాయి. మరి దీని పరిమాణం ఎంత అన్నప్పుడు మీరు చేయాల్సింది ప్రతి ఒక్క పదానికి పరిమాణం కనుక్కోవాలి. ఇక్కడ మొదటి పదం యొక్క పరిమాణం చరరాశి ఎక్స్, దాని ఘాతాంకం 2 కాబట్టి దీని పరిమాణం 2. రెండవ పదం యొక్క పరిమాణము ఒకే చరరాశి ఉంది, దీని ఘాతాంకం 2. మూడవ పదం యొక్క పరిమాణం ఇక్కడ కూడా ఒకే చరరాశి ఉంది, దీని ఘాతాంకం 2. ఇలా ఇచ్చిన తర్వాత ప్రతి పదం యొక్క పరిమాణం కనుక్కున్న తర్వాత వీటిల్లో ఏదైతే గరిష్టంగా ఉంటుందో, ఏదైతే పెద్దదైతే ఉంటుందో అదే ఆ మొత్తం బహుపది యొక్క పరిమాణం అవుతుంది. సో ఇక్కడ అన్ని సమానంగా ఉన్నాయి కాబట్టి దీని పరిమాణం 2. ఒకవేళ
ఇక్కడ ఈ రెండవ దాంట్లో y క్యూబ్ అని ఉండింది అనుకోండి, అప్పుడు రెండవ పదం యొక్క పరిమాణం 3 అవుతుంది కదా. అప్పుడు గమనించినట్లయితే వీటిలో పెద్దది 3 కదా, కాబట్టి ఈ మొత్తం బహుపది యొక్క పరిమాణం ఎంత అవుతుందంటే 3 అవుతుంది. సరేనా? కాబట్టి ఏకపది ఇచ్చాడా బహుపది ఇచ్చాడా గమనించండి. ఏకపది ఇస్తే చరరాశులు ఎన్నైతే ఉంటాయో ఆ చరరాశుల్లో ఉన్నటువంటి ఘాతాంకాలని కూడి రాసి దాని పరిమాణంగా గుర్తించండి. బహుపది ఇచ్చాడనుకోండి, ఎన్ని పదాలు ఇస్తాడో ప్రతి పదం యొక్క పరిమాణం కనుక్కోవాలి. ఆ పదం యొక్క పరిమాణాలు కనుక్కున్న తర్వాత వాటిల్లో పెద్దది ఏదైతే ఉంటుందో అదే ఆ బహుపది యొక్క పరిమాణంగా గుర్తించండి. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఆర్ ఇన్ ద రేషియో 1:4:5 దెన్ ద ట్రయాంగిల్ ఈస్ అన్నాడు. సో ఒక త్రిభుజంలో కోణాలు 1:4:5 నిష్పత్తిలో ఉంటే ఆ త్రిభుజం ఏ రకమైన త్రిభుజము అన్నాడు. సో ఇక్కడ త్రిభుజంలో ఉన్నటువంటి కోణాల నిష్పత్తి ఇచ్చాడు. సో మనకు ఆల్రెడీ తెలుసు త్రిభుజంలో 3 కోణాల మొత్తం 180 డిగ్రీలు బేసిక్ ప్రాపర్టీ. సో త్రిభుజంలో ఉన్నటువంటి 3 కోణాలు ఇస్తే 3 కోణాలు కూడితే 180 రావాలి. అదే చతుర్భుజంలో 4 కోణాలు ఉంటే ఈ 4 కోణాలు కూడితే 360 డిగ్రీలు రావాలి. ఓకేనా? మరి ఇప్పుడు మనకు కావాల్సింది త్రిభుజం విషయం కాబట్టి త్రిభుజం గమనించండి. త్రిభుజంలో 3 కోణాలు మొత్తం 180 డిగ్రీలు. ఇప్పుడు ఈ 3 కోణాలకి ఇచ్చినటువంటి రేషియో ఇచ్చాడు. అయితే ఇవి మొత్తం ఎన్ని భాగాలు చూడండి, ఎన్ని భాగాలు ఈ 180ని పంచుకుంటున్నాయని. కాబట్టి మొత్తం యాడ్ చేయండి. ఈ మొత్తం యాడ్ చేస్తే మొత్తం ఎన్ని భాగాలండి? 10 భాగాలు. అంటే 10 భాగాలు కలిపితే 180 వస్తుంది. అయితే ఇక్కడ మనకి ఈ 3 కోణాలు కూడా ఎలా పంచుకుంటున్నాయంటే ఫస్ట్ కోణం 1 భాగం, రెండవ కోణం 4 భాగాలు, మూడవ కోణం 5 భాగాలను పంచుకుంటున్నాయి. కాబట్టి ఇక్కడ ఒక్కొక్క భాగానికి ఎంత వస్తుంది చూడండి. 10 భాగాలు 180 కాబట్టి 1 భాగం ఎంత అన్నప్పుడు బై 10 చేస్తాం, 0 0 క్యాన్సిల్. అంటే 1 భాగం ఎన్ని డిగ్రీలు వస్తుందంటే 18 డిగ్రీలు. సో 1 భాగం 18 డిగ్రీలు. ఇక్కడ వచ్చేటువంటి కోణాలు 3 కూడా ఎలా ఉన్నారంటే ఫస్ట్ భాగం 1 భాగం కాబట్టి 18 డిగ్రీలు ఫస్ట్ కోణం, రెండవ కోణం 4 భాగాలు కాబట్టి 18 4 72 డిగ్రీలు రెండవ కోణం అవుతుంది, మూడవ కోణం 5 భాగాలు కాబట్టి 18 5 90 డిగ్రీలు అవుతుంది. కాబట్టి ఇక్కడ 90 డిగ్రీలు వస్తుంది కాబట్టి అది ఒక లంబకోణ త్రిభుజాన్ని చూపిస్తుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. When a robin bird flies, it flips its wing 23 times in 10 seconds. The number of times it flips its wings in 1.5 minutes అన్నాడు. రాబిన్ పిట్ట ఎగిరేటప్పుడు 10 సెకండ్లలో 23 సార్లు తన రెక్కల్ని ఆడిస్తుందంట. అయితే అది 1.5 నిమిషంలో 1.5 మినిట్లో ఎన్నిసార్లు ఆడిస్తుంది అన్నాడు. సో ఇక్కడ సెకండ్స్లో ఇచ్చాడు కాబట్టి ఈ 1.5 నిమిషాన్ని సెకండ్స్లోకి కన్వర్ట్ చేసుకుందాం. 1 నిమిషానికి 60 సెకండ్లు కదా. సో మళ్ళీ హాఫ్ నిమిషానికి 30 సెకండ్లు, మొత్తంగా టోటల్గా 90 సెకండ్లలో అది ఎన్నిసార్లు ఆడిస్తుందో మనం కనుక్కోవాలి. సో 10 సెకండ్లలో 23 సార్లు కాబట్టి 90 సెకండ్లలో ఎన్నిసార్లు ఆడిస్తుంది ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో 10 సెకండ్లు 90 సెకండ్లుగా మారడానికి 9తో గుణకారం చేయాలి. అవునా? 10 9 90. సో లెఫ్ట్ సైడ్ 9తో గుణిస్తున్నాం కాబట్టి రైట్ సైడ్ కూడా 9తో గుణించాలి. అంటే 23ని 9తో గుణిస్తాం. 9 ముళ్ళ 27, లాస్ట్ అంకి 7 వస్తుంది. సో ఇక్కడ లాస్ట్ అంకి 7 ఉన్నటువంటి ఆప్షన్ 3. సో రిమైనింగ్ ఎక్కడ కానీ లాస్ట్ అంకిలో 7 లేదు కాబట్టి 207 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇంకా మీరు గుణించాల్సిన అవసరం కూడా లేదు. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఏ ట్రయాంగిల్ ద హైట్ ఈస్ double of its base and its area is 48 square centimeters. The length of its height is అన్నాడు. సో ఒక త్రిభుజంలో భూమి ఎత్తుకు మధ్య సంబంధం ఇచ్చాడు. ఏదో ఒక త్రిభుజం ఉంది, దాని ఎత్తు ఎలా ఉందంటే దాని భూమికి 2 రెట్లు ఉందంట. సో ఇక్కడ ఉన్నటువంటి ఎత్తు ఇది పర్పెండిక్యులర్గా డ్రా చేస్తే దీన్ని హైట్ అంటాం. ఈ హైట్ ఎలా ఉందంటే ఈ భూమి ఎంతైతే ఉందో దానికి డబల్ ఉందంట. మరి దాని ఏరియా ఇచ్చాడు 484 స్క్వేర్ సెంటీమీటర్స్ అని చెప్పి. అయితే ఆ త్రిభుజం యొక్క ఎత్తు ఎంత? సో ఇది హైట్ కనుక్కోవాలి. ఈ క్వశ్చన్ని మనము ప్రాబ్లమేటిక్గా చేస్తే కొంచెం లెంత్ అవుతుంది. అందుకని మనం ఏం చేస్తామంటే ఆప్షన్ నుంచి క్వశ్చన్స్లోకి వెళ్దాం. సో అది ఎలా చెక్ చేయాలో ఒకసారి చూడండి. త్రిభుజం అన్నాడు కాబట్టి త్రిభుజం తీసుకుంటున్నాను. దీని యొక్క భూమి ఎత్తుకు మధ్య రిలేషన్ ఇచ్చాడు. సో ఎలా ఉండాలంటే ఇది ఎత్తు అవుతుంది, ఇది భూమి అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అనే త్రిభుజం అనుకుందాం.
ఈ ఎత్తు వచ్చి ఏడి అనుకుందాం. ఓకేనా? ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఎత్తు. ఆ ఎత్తు అనేటువంటిది ఈ 4 ఆప్షన్లో ఉంది. సో ఫస్ట్ ఆప్షన్ 22 అనుకుందాం. 22 అనుకుంటే ఇక్కడ ఎంత ఉండాలండి? 22 ఉండాలి. ఇప్పుడు భూమి ఎంత ఉండాలి? ఎత్తు వచ్చి 22 అయితే భూమి ఎంత ఉండాలి? భూమికి 2 రెట్లు ఉంటుంది అన్నాడు. సో భూమి ఎంతైతే ఉంటుందో దానికి డబల్ ఎత్తు ఉంటుంది. సో ఇక్కడ ఎత్తు 22 కాబట్టి భూమి ఎంత ఉండాలంటే 11 ఉండాలి. అవునా? సో భూమి ఎంత ఉండాలి? 11 ఉండాలి. మరి ఇటువంటి త్రిభుజం యొక్క వైశాల్యము 484 చదరపు సెంటీమీటర్లు వచ్చి ఉండాలి. మరి అవుతుందా చూడండి. త్రిభుజ వైశాల్యం అంటేనే మనం ఏం చేస్తాం? హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు. అంటే భూమిని ఎత్తును గుణించి దాంట్లో సగం తీసుకోవాలి. ఓకేనా? మరి భూమి ఎత్తు గుణించినప్పుడు ఇవి రెండు గుణిస్తే 22 ఇంటూ 11 దాంట్లో హాఫ్. ఇక్కడ గమనిస్తే చూడండి, ఇవి రెండు డైరెక్ట్ క్యాన్సిల్ పోతాయి కాబట్టి ఫస్ట్ ఇవి గుణించేస్తాను, క్యాన్సిల్ చేస్తాను. ఇప్పుడు 11లో 121. సో 22 అనేది రాంగ్ ఆన్సర్. ఎందుకంటే మనకు కావాల్సింది 484. సో నెక్స్ట్ ఆప్షన్కి వెళ్దాం. నెక్స్ట్ ఆప్షన్ ఏంటి? 44. సో 44 ఎత్తు అయినప్పుడు దాని భూమి ఏమవుతుందంటే దాంట్లో సగం ఉంటుంది కాబట్టి 22. భూమికి ఎత్తు డబుల్ కాబట్టి ఎత్తులో నుంచి భూమిని మనం రాసేటప్పుడు దాంట్లో హాఫ్ ఉంటుంది కాబట్టి అది 22. మరి ఇప్పుడు మనకి దీని యొక్క వైశాల్యం కావాలంటే ఈ రెండింటిని గుణించాలి, వచ్చిన దాంట్లో హాఫ్ తీసుకోవాలి. అప్పుడు ఏమైంది చూడండి, 2 22ల. ఇప్పుడు 22 ఇంటూ 22 గుణకారం చేయండి. 22లో 484 కాబట్టి మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చింది. కాబట్టి ఇక్కడ ఎత్తు ఎంత అంటే 44. నెక్స్ట్ క్వశ్చన్, 105 హోల్ స్క్వేర్ మైనస్ 95 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు అన్నాడు. సో ఇది చూసిన వెంటనే మనకు అర్థమైపోయింది. దిస్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఏంటి? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. దిస్ ఇస్ ద ఫార్ములా. ఓకేనా? కాబట్టి ఈ ఫార్ములా ప్రకారం దీన్ని చేసేటప్పుడు మనము ఇక్కడ ఏ అంటే 105, బి అంటే 95. కాబట్టి ఏ ప్లస్ బి అంటే ఇవి రెండింటిని యాడ్ చేయాలి. సో 105 ప్లస్ 95, 105 ప్లస్ 95 అంటే 200 ఇంటూ ఏ మైనస్ బి 105లో నుంచి 95ని తీసేయడం. సో 105లో నుంచి 90 తీసేస్తే 10. ఇవి రెండింటిని గుణించండి. సో 200 ఇంటూ 10 అంటే 2000. కాబట్టి మనకి 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్, సో దిస్ ఈస్ ఫర్ మెథడాలజీ క్వశ్చన్. సో ఈ విధంగా ప్రతి ఆప్షన్స్ని కూడా మీరు కొన్ని క్వశ్చన్స్ని ఆప్షన్స్ చూసి ఎలిమినేట్ చేయడానికి ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ కాన్సెప్ట్స్లో ఇచ్చారో ఐడెంటిఫై చేయండి, ఆ కాన్సెప్ట్స్ మీద ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. అప్పుడు మనకి మ్యాథ్స్లో ఈజీగా అవుట్ ఆఫ్ తెచ్చుకోవడానికి చాలా స్కోప్ ఉంటుందన్నమాట. ఓకేనా? ప్రాక్టీస్ వెల్. థ్యాంక్ యూ.